నేపాల్ ఈజ్ ఆన్ ఫైర్. న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కాదు, స్టూడెంట్స్ వల్ల. అదేంటి స్టూడెంట్స్ వల్ల అనుకుంటున్నారు? ఎస్, స్టూడెంట్స్ వల్ల, జెన్జీ పీపుల్ వల్ల. అసలు ఏమైంది? అసలు నేపాల్ ఎప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్తో, నేచురల్ కెలామిటీస్ వల్ల ఎప్పుడు ఇదైతే ఉండేది. అలా స్టూడెంట్స్ వల్ల వెండిపడి అనుకుంటున్నారా? జెన్జీ పీపుల్ అంటే 1990s నుంచి 2010 వరకు ప్రతి ఒక్కరు జెన్జీ కింద వస్తారు. అండ్ అది కూడా పిఎం, ఒక కంట్రీ పిఎం అనే అతను రిజైన్ చేసి ఎందుకు పరిగెడుతున్నారు? క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఎందుకు పారిపోతున్నారు? పార్లమెంట్ ఎందుకు తగలబడిపోయింది? ఇలాంటి రీజన్స్ ప్రతి ఒక్కటి, అది కూడా 26 సోషల్ మీడియా యాప్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్రతి ఒక్క మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరల్డ్లో ఏదైతే గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి బ్యాన్ చేశారు. ఎస్పెషల్లీ టిక్టాక్తో. మన ఇండియాలో 2020లో అయింది, బట్ ఇంకా నేపాల్లో రన్ అవుతుంది. ఎందుకు? అది ట్విట్టర్తో సహా ప్రతి ఒక్కటి ఏదైతే గ్లోబల్ న్యూస్ అవుతుందో ప్రతి ఒక్క యాప్స్, 26 మేజర్ మోస్ట్ సోషల్ మీడియా యాప్స్ ఎందుకు బ్యాన్ అయ్యాయి, ప్రతి ఒక్కటి ఏంటి అనేది ఈ విషయంలో ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎస్పెషల్లీ మీరైతే స్టూడెంట్స్ అయితే, ఎస్పెషల్లీ మీరు జెన్జీలో ఉంటే, రేపు మనం ఫేస్ చేయకుండా ఉండకూడదు అంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సిందే. September 4, 2025, ద హార్ట్ ఆఫ్ కాఠ్మండు. థౌజండ్స్ ఆఫ్ నేపాలీ పీపుల్ అంటే అందరూ కాదు, ఎస్పెషల్లీ జెన్జీ పీపుల్. అంటే 1990s నుంచి 2010 వరకు ప్రతి ఒక్కరు జెన్జీ పీపుల్. అంటే ఈ యొక్క అరౌండ్ ఒక ఏదైతే 20 years స్పాన్ ఉందో అందులో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు జెన్జీ కింద వస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీ అనే డెఫినేషన్. ఎందుకంటే ఈ డెఫినేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఇందులో ప్రజెంట్ ఒక హిస్టరీలో గుర్తుండిపోయే మూమెంట్ లాగా స్టూడెంట్ సైడ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఎందుకు? ఏమైంది? ప్రశాంతంగా కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, జాబ్ చేసుకుంటూ ఉండే స్టూడెంట్స్ ఎందుకు ఇంత వైలెంట్ డెసిషన్స్ అండ్ ఇంత ఒక కంట్రీ పిఎం, ప్రైమ్ మినిస్టరే రిజైన్ చేశారు, క్యాబినెట్ మినిస్టర్స్ రిజైన్ చేశారంటే ఎందుకు ఏంటి అనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎందుకంటే జెన్స్ పీపుల్ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఎంత ప్రొటెస్ట్ చేయాలంటే, ఎప్పుడు స్టూడెంట్స్ వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, మళ్ళీ డిమాండ్ చేస్తారు, అనుకున్నవన్నీ జరుగుతాయి, మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోతారు. ఈసారి అలా కాదు, బయటకు వచ్చేసి పార్లమెంట్ తగలబెట్టి, బస్సులన్నీ తగలబెట్టి, ఇంత ఒక స్టూడెంట్స్ క్రూయల్టీకి దిగడానికి, ఇంత ఒక ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆ ఒక రేస్ కానీ వాళ్ళకి ఒక కరేజ్ రావడానికి అసలు ఏంటి? పోలీస్ ఆఖరికి రబ్బర్ బాల్స్తో ఫైర్ చేస్తున్నా సరే, వాటర్ క్యాన్స్తో కొడుతున్నా సరే, ఎందుకు ఇలా ఎన్ని చేస్తున్నా ఎందుకు అంత బ్యాక్ ఫైర్ చేస్తారు స్టూడెంట్స్? ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్ ఎరలు ఉన్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇది సెప్టెంబర్ 4, 2025 అయింది. ఎప్పుడైతే కాఠ్మండూలో ఉన్నారో ఎక్స్పెల్లీ స్ట్రీట్లో అయితే ప్రతి ఒక్కరు ఒక స్ట్రీట్ స్లోగన్స్ అన్ని ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఓకే, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనే స్లోగన్స్ ప్రతి ఒక్క స్ట్రీట్స్ అన్ని ఒక వాయిస్ వచ్చింది. అసలు ఏమైంది అంటే, ఎందుకంటే ఈ జంజీబుల్ ఇంత అసలు స్టోరీలోకి వెళ్తే, నేపాల్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ నేపాల్లో మనకు తెలిసిందే కరప్షన్ అంటేనే మోస్ట్లీ మన ఒక వరల్డ్లో ఫస్ట్ వచ్చేది నేపాల్. కంట్రీ చిన్నదే కావచ్చు, బట్ కరప్షన్లో కింగ్ అనుకోవచ్చు. కరప్షన్ కానీ, ఆ సెన్సర్షిప్ కానీ, పాలిటిక్స్ డ్రామా కానీ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు అంటే ఎంత ఒక స్టూడెంట్స్ ఆ ఒక రేస్ చేస్తే కానీ వస్తుంది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అనేది ముందు నుంచి ఎప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఒక ఫుడ్ గురించి కానీ, వాటర్ గురించి ఎప్పటికప్పుడు నేపాల్ ఎప్పుడు ఏదో ఒక డిజాస్టర్ రావడం కానీ ఎప్పటికప్పుడు ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కటి కరప్షన్ కానీ, లేకపోతే నెపో #కిడ్ అని చెప్పి ఇబ్బంది వస్తుంది. ఎస్పెషల్లీ దాని రీజన్ ఏంటంటే, ఇంత అన్ఎంప్లాయ్మెంట్లో ఉండిపోతున్నా సరే, ఎవరైతే ఒక రిచ్ పీపుల్, సెలబ్రిటీస్ పీపుల్ ఇలా ఉంటారో వాళ్ళు ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా సరే వాళ్ళు మాత్రం చిల్ ఎంజాయ్ చేస్తూ ప్రైవేట్ జెట్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారో, ఇవి సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ యొక్క కామన్ పీపుల్ ఇలాగ ఎంప్లాయ్మెంట్ లేదని, లేకపోతే పలానా ఇష్యూస్ ఉన్నాయని రైస్ చేస్తున్నారో, ఆ రైస్ చేసిన దానికి ప్రతి ఒక్కరు ఏంటంటే సోషల్ మీడియా ఎప్పుడైతే ఇవి చేస్తానో తెలిసిందో అప్పుడు ఈ ప్రొటెస్టింగ్ ఏంటంటే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేశారు. ఎస్పెషల్లీ మేజర్ 26 యాప్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్తో సహా ప్రతి ఒక్కటి. ఈవెన్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ పర్పస్ పనికొచ్చిన ప్రతి ఒక్కటి బ్యాన్ చేశారు. ఎందుకంటే లోపల అక్కడ ఉండేవేవి బయటికి రాకూడదు అని చెప్పి. ఆఖరికి అప్పటికి స్టూడెంట్స్ విపిఎన్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ బయటికి పంపుతూనే ఉన్నా, బట్ వీలైనంత వరకు అన్ని యాప్స్ టైట్ చేశారు, ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదని. ఎప్పుడైతే నేపాల్ గవర్నమెంట్ 26 యాప్స్ బ్యాన్ చేసినారో ప్రతి ఒక్క ఫేస్బుక్తో సహా ప్రతి ఒక్కరు, ఎప్పుడైతే ఈ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఒక రెగ్యులేషన్స్ అనేది రిలీజ్ చేసింది, ఎప్పుడైతే పబ్లిక్ వెళ్ళముందే మొత్తం అంతా ఓవర్ నైట్ ఎప్పుడైతే వీళ్ళు ఇంకా స్టూడెంట్స్ ఎప్పుడైతే ఉన్నారో September 4 మార్నింగ్ లేచేసరికి, పడుకొని లేచేసరికి ఓవర్ నైట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏంటంటే డిజిటల్ ఫ్రీడమ్ అనేది కోల్పోయారు. ఎందుకంటే రైట్ టు స్పీచ్ ఎలా మనకి డిజిటల్ ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అనేది ఎలా మనకు ఫ్రీడము, ఫ్రీడమ్ టు లివ్ అనేది, అలాగే రైట్ టు డిజిటల్ ఫ్రీడమ్ అనేది కూడా ఒక హక్కే అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే అబవ్ 18 ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక డిజిటల్ ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే ప్రెజెంట్ అంతా ఆన్లైన్ ఎరాసైడ్ మూవ్ అవుతుంటే ఎలా అసలు ఈ యొక్క
సోషల్ మీడియా లేకుండా చేస్తారనేది. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క యాంగర్ ఎప్పుడైతే పెరిగిందో గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి ఇంకా స్టూడెంట్స్ తగలబెట్టారు. అక్కడితో ఆగలేదు మన స్టూడెంట్స్ గురించి తెలిసిందే కదా. ఒకసారి రానంత వరకు ఒకసారి వస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది ఈ ఒక వీడియోలో ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క స్టూడెంట్. ఎప్పుడైతే టాప్ లీడర్స్ ఉంటారు లైక్ పీఎంతో సహా ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ కూడా రోడ్డు మీద పరిగెట్టించి మరీ కొట్టించారు. ఇది మీరు చూడొచ్చు ఈ వీడియోస్లో, లైక్ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఎక్కడ పడుతున్నా వస్తున్నాయి. లేదంటే డిస్పోర్ట్ ఆఫ్ బ్లాక్అవుట్ వీడియోస్ అని చెప్పి మొత్తం VPN ఆన్ చేసి మరి అది ఫోన్ జర్నలిస్ట్ కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే ఈ ప్రొటెస్ట్ ఉందో 22 పీపుల్ డెడ్ అయ్యారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంజూరీస్ అయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంకా ఫుల్ ప్రెజర్ అయింది, ఎప్పుడైతే ఇంకా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ లైక్ బ్యాన్ కరప్షన్ నాట్ సోషల్ మీడియా, నాట్ సోషల్ మీడియా అని చెప్పి ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ప్రతి ఒక్కరు జెన్జీ పీపుల్ లైక్ ఇందులో జెండర్ బేస్ ఏం లేదు, ప్రతి ఒక్కరు స్టూడెంట్ బేస్ పెట్టే వాళ్ళు ఒకరు రైస్ చేస్తున్నారు. అండ్ ఇందులో నేపాల్ హోమ్ మినిస్టర్ ఎప్పుడైతే ఇంకా ఇంత ప్రెజర్ ఎప్పుడైతే గవర్నమెంట్ అవుతుందని తెలిసి ఎప్పుడైతే ఇంకా మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందో ప్రతి ఒక్క అథారిటీస్ ఏంటంటే లిఫ్ట్ ద సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పేసి అందరు తిరుగుతున్నారు. ఎందుకంటే లేట్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ జనాలు వచ్చేసారు. ఎప్పుడైతే సెప్టెంబర్ 8 to 9 మిడిల్ అంటే సెప్టెంబర్ 8-9 తారీఖుల్లో ఇంకా 9ని ప్రైమ్ మినిస్టర్ KP శర్మ వాళ్ళు రిజైన్ చేశారు తను ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పదవికి. ఎందుకంటే ఛాన్స్ లేదు రిజైన్ చేయకపోవడానికి, ఎందుకంటే అప్పటికి పార్లమెంట్ తగలబెట్టేశారు, వాళ్ళు ఇల్లు తగలబెట్టేశారు. ఏంటి ఎవరైతే PM ఉన్నారో అంత సెక్యూరిటీ మధ్యలో ఉన్నారో సరే ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ ఎవరు వదలలేదు అసలు ఎవరిని. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే, ఎందుకంటే PM అనే ఒక పదం మీద ఇష్యూ అనేది నార్మల్ చిన్న విషయం అయితే కాదు కదా, అలాంటి దాని మీద కూడా వెళ్ళి వాళ్ళు రైస్ చేసి వాళ్ళు వాయిస్ ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక జెన్జీ పీపుల్ రైస్ చేసేసరికి ఆఖరికి ఇంకా పారిపోయి ఇంకా ప్రాణాలు కాపాడుకునే స్టేజ్ వస్తారు. అండ్ ఇదే కాదు, ఎందుకంటే 21 ఇయర్స్ ప్రతి ఒక్కరికి, ఇందులో మోస్ట్లీ యావరేజ్ 21. ఎందుకంటే ఇంకా డిగ్రీ ఇంజనీరింగ్స్ చేస్తూ ఎవరైతే ఇంకా రియల్ వరల్డ్ 22 వచ్చి ఇంకా జాబ్ తెచ్చుకో ప్రెజర్లు ఉంటారో ప్రతి ఒక్కరు వీ వాంట్ జాబ్స్ నాట్ కరప్షన్ అని చెప్పేసి తిరుగుతున్నారు. ఇక్కడ వరకు ఒక ఎత్తే ఎప్పుడైతే వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేసి బయటకు వచ్చింది, మేము ఇంకా మాకు ఇలా జాబ్స్ లేవని చెప్పి బయటికి వెళ్తుంటే ఇమిగ్రేషన్ టైట్ చేయాలి. ఎందుకంటే చాలామంది మనం చూస్తే మన ఫ్రెండ్స్లో చాలామంది నేపాల్ కోసం మన కాలేజ్లో చాలామంది కనిపిస్తుంటారు. నేపాల్ నుంచి బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి ఎక్కడికక్కడ బిగ్ సిటీస్ అన్నిటిలోనే వస్తుంటారు. ఎందుకంటే అక్కడ అంత స్కోప్ లేనప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు, చదువుకుంటూ చేస్తున్నారు. అక్కడ కూడా ఇమిగ్రేషన్ స్ట్రైట్ చేసి పోన్లే అక్కడ అంత ఫండింగ్ పెట్టి అంత బ్యాక్ సపోర్ట్ లేకుండా అక్కడే ఉండి చదువుకుందాం చేద్దామనే వాళ్ళకి జాబ్స్ లేవు. సో ఏంటంటే ఈ ప్రతి ఇందులో మెయిన్గా ఎప్పుడైతే ఈ స్ట్రీట్స్లో మనకు బాగా వినిపించేవి ఏంటంటే మాకు వీ వాంట్ జాబ్స్ నాట్ ఏ కరప్షన్ అని, లేకపోతే వీ డోంట్ వాంట్ ద సేమ్ ఓల్డ్ లీడర్స్ విత్ ద సేమ్ ఓల్డ్ ఐడియాస్ అని, ఇఫ్ దే షట్ డౌన్ అవర్ వాయిస్ ఆన్లైన్ వీ విల్ రైజ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్స్. ఈ యొక్క స్లోగన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి నార్మల్ స్లోగన్ కాదు. మన ప్రీవియస్ హిస్టరీస్లో ఇట్లా చెప్పే శ్లోకాలు లైక్ ఆ స్లోగన్స్ ఎలా ఉంటే మనలో ఒక రాలేదు, కానీ ఈ స్లోగన్స్ ఉంటే లిటరల్లీ గుజ్బమ్స్ వస్తున్నాయి. ఇఫ్ దే షట్ డౌన్ అవర్ వాయిస్ ఆన్లైన్ వీ విల్ రైజ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్స్ అంట. ప్రతి ఒక్క స్లోగన్ ఉంటుంటే అడ్రినలిన్ రష్ అంటాం కదా, ఆ టైప్లో ఆ టర్మ్లో ప్రతి ఒక్కటి గూజ్బంప్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడదే కాదు, ఎప్పుడైతే లీడర్షిప్ ఈ యొక్క పార్టీస్ అనేవి కొంచెం ఇవయ్యాయో అప్పటి నుంచి ఇంకా మాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఇలా ఇంత ప్రొటెస్ట్ జరుగుతూ ఎంత డిమాండ్ చేస్తున్నారో ఆఖరికి శ్రీలంక నుంచి బంగ్లాదేశ్ నేపాల్కి ఎప్పుడైతే ఇంకా ఒక సౌత్ ఇండియాలో మ్యాక్సిమం ఈ జనాలు అందరూ బయలుదేరుతున్నారు ఇంక ఇమిగ్రేషన్ ప్రతి ఒక్కటి టైట్ చేయడంతో ఇంక ఇలా కాదు మనం బయటికి రావాలి. అండ్ దీనికి తోడు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి ఓల్వేల్ హై స్కూల్లో ఒక స్పీచ్ ఇచ్చాడు. సేమ్ మనకి ఒక మూవీలో లైక్ హిట్లర్ ఎలా ఉంటాడో సేమ్ అదే ఒక టోన్లో అదే ఒక వాయిస్ ఇచ్చాడు. ఆ ఒక స్పీచ్కి ఇంకా స్టూడెంట్స్ అందరూ అప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఆ స్పీచ్ తర్వాత స్టూడెంట్స్ అందరూ ఇంకా లైక్ మా లిమిట్ ఇంతే కాదు, మేము స్టూడెంట్స్ ఎక్కడ అయిపోయాం, ఏదో చెప్తే ఏదో పోలీసులు భయపడాలి కాదు, మా టోన్ ఇది కాదు, మేము అకాంప్లిష్ చేయకూడదు, ఇంకా డబల్ అకాంప్లిష్ చేయాలి అనే ఒక వాయిస్తో బయటకు వచ్చారు. ఆ ఒక స్పీచ్ అందరికీ ఒక స్పిరిట్లో పనిచేస్తుందని అనుకోవచ్చు. అండ్ హ్యాట్స్ అప్ టు ది బాయ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ ఒక స్పీచ్ ఎలా ఉంది మీరు కూడా వినండి ఇందులో. అండ్ ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ జరిగింది సోషల్ మీడియా కోసమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక స్టాండ్ తీసుకుంటే ఎప్పుడు జాబ్స్ వస్తాయి, ఎప్పుడు జస్టిస్ జరుగుతుంది, ఎప్పుడు ఈ వాయిస్ వస్తుంది. సో ఎప్పుడైతే అబ్బాయి ఇచ్చాడు ఆ వాయిస్ అనేది ఇంకా స్పిరిట్ ఎక్కువ. సో ఇప్పుడు సెప్టెంబర్ 8 అనేది ఎప్పుడైతే రిజైన్ చేస్తారో మీకు సోషల్ మీడియా బ్యానింగ్ లిఫ్ట్ చేస్తున్నాం,
మీకు ఇంకెప్పుడు సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు పీఎం రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఇంకా కూల్ అయ్యి అండ్ కూల్ అయినంత మాత్రాన అయిపోయింది కదా ప్రొటెస్ట్. మళ్ళీ గవర్నమెంట్ ఎవరో వస్తారు, కొత్త లీడర్స్ వస్తారు, సోషల్ మీడియా ఎత్తేస్తారు అనే ఒక దాంట్లో లేకుండా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజెస్ వీటిలో ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించే ఫీల్డ్ లైక్ మళ్ళీ మా కంట్రీ మేమే కాపాడుకున్నాం, మా కంట్రీని మేమే రీషేప్ చేసుకునే ఒక కమిట్మెంట్ ఆ వాయిస్తో జస్ట్ ప్రొటెస్ట్ అంటే ఏదో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు అన్నట్టే కాకుండా చూడొచ్చు మీరు ఈ పిక్చర్స్ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి మళ్ళీ వాళ్ళు ఒక కంట్రీని రీషేప్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సారీ ఫర్ ఈ మధ్యన కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి. సో నేను అబ్రాడ్ వచ్చే స్టడీస్ కోసమని, సో దానివల్ల వీడియోస్ లేట్ అయ్యాయి. బట్ ఇవాళ నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.